హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బోనరా, దేవుని ఆశీర్వాదాలు కలిగి ఆధ్యాత్మికంగా వర్ధిల్లుచు సమాధానము సంతోషము కలిగి జీవించాలని, దేవుని కృపలో మీరు భద్రపరచబడాలని మీ నిమిత్తమే ప్రార్థిస్తూ దేవుని వాక్కులను ఏ రీతిగా ఈ కల్వరి దర్శనం కార్యక్రమాల ద్వారా మీ దగ్గరకు తీసుకుని వస్తున్నాం. క్రమంగా ఈ కార్యక్రమాలు వీక్షించడం ద్వారా ఆధ్యాత్మిక బలాన్ని పుంజుకొనండి. విశ్వాసాభివృద్ధి చెంది ప్రభు రాకడ కొరకు సిద్ధపడినట్లుగా మిమ్మల్ని మీరు బలపరుచుకొనండి. దేవుని వాక్యము బలమైనది, మన అంతరంగాన్ని శుద్ధి చేసేది, మన విశ్వాసాన్ని వృద్ధి చేసేది, మనం అనుదినము ఎలా నడుచుకునవలనో, ఏ పరిస్థితుల్లో మనం ఎలా ప్రవర్తించవలనో, మన భావోద్రేకాలను ఎలా ఉంచుకొనగలమో అన్న సంగతులను మనకు తెలియచేసేదిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించండి, దైవాశీస్సులు పొందండి. ఈరోజు మన అంశము పశ్చాత్తాపము, పరివర్తన. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు చెప్పినటువంటి ఒక ఉపమానాన్ని చదువుతున్నాం. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం దగ్గర చదువుతున్నాను, వినండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు, తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తి పంచిపెట్టెను. యేసుక్రీస్తు చెప్పిన ఈ ఉపమానంలో ఒక తండ్రి, 2 కుమారులు చూస్తున్నాం. చిన్న కుమారుడు ఒకరోజు తండ్రి వద్దకు వచ్చి, తండ్రి, నా ఆస్తిలో నాకు భాగమిమ్మని అడిగాడు. చూడండి, తండ్రి ఆస్తి మీద సాధారణంగా కుమారులకు హక్కు లేదు. తండ్రి మరణించిన తర్వాత ఒకవేళ వాళ్ళు స్వతంత్రించుకోవచ్చు, కానీ తండ్రి బ్రతుకున్నంత వరకు తండ్రి ఆస్తి మీద పిల్లలకు హక్కు లేదు. కావాలంటే మన తాత ఆస్తి మీద మనకు హక్కు ఉంది. అందుకే కోపం వచ్చినప్పుడు నీ తాత సొమ్మేమీ లేదు అంటుంటారు కదా. తాత ఆస్తి మీద మనవలకు హక్కు ఉంది, కానీ తండ్రి ఆస్తి మీద తండ్రి బ్రతికుండగా కుమారులకు హక్కు లేదు. అది ఆ రోజుల్లో యూదుల చట్ట ప్రకారం ఒక నియమంగా ఉంది. ఈ రోజుల్లో కూడా అటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. కానీ ఈ కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చి నా ఆస్తి నాకిమ్మని దబాయిస్తున్నాడు. తను తండ్రి దగ్గర, తండ్రి పర్యవేక్షణలో ఉండడానికి ఇష్టం లేనివాడిగా ఉన్నట్టు కనపడుతూ ఉన్నాడు. తండ్రి ఆస్తి గలవాడిగా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడిగా ఉన్నాడు, ఎంతో చక్కగా ఆ బిడ్డలను చూసుకుంటున్నాడు. కానీ ఆ కుమారుడు తండ్రి ఆధ్వర్యంలో ఉండడానికి ఇష్టం లేక స్వేచ్ఛగా ఉండడానికి ఆశపడ్డాడు. నా ఆస్తి నాకు ఇచ్చాయి, నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అన్నాడు. ఈ రోజుల్లో తండ్రులైతే ఆస్తి లేదు, గీస్తి లేదు, పోరా అంటారు. కానీ ఈ మంచి తండ్రి ఆ కుమారుడు అడిగినప్పుడు తన ఆస్తిని పంచి ఇచ్చాడని దేవుని వాక్యంలో చూస్తున్నాం. చూడండి, ఈ రోజున చాలామంది స్వేచ్ఛగా ఉండటానికి ఆశపడుతున్నారు. ఎవరి ఆధ్వర్యంలోనూ ఉండడానికి ఇష్టపడతలేదు. దేవుడు మనల్ని ఒకరి కొరకు ఒకరిని సృష్టించాడు. భార్యాభర్తలుగా ఒకరి పట్ల ఒకరు బాధ్యత కలిగి ఉండాలని, ఒకరి పట్ల ఒకరు శ్రద్ధ కలిగి ఉండాలని, ఒకరి పట్ల ఒకరు ఆదరణ, అనురాగం కలిగి ఉండాలని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఈ రోజున ఎంతోమంది భార్యాభర్తలు ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటం, ఎవరికి తోచింది అది చేయటం చూస్తూ ఉన్నాం. కనుకనే ఎన్నో కుటుంబాలు విఫలమైపోతున్నాయి. కలిసి ప్రార్థించే భార్యాభర్తలు కలిసి జీవిస్తారు, ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొంది చక్కటి బిడ్డలకు జన్మమిచ్చి వారిని దేవుని యందు భయభక్తుల్లో పెంచగలుగుతారు. భర్త ఇంటిని వదిలి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళిపోవటం, ఈరోజు భార్యలు కూడా వారి ఇష్టానుసారంగా బజారంటూ బయటికి వెళ్ళిపోవటం చూస్తున్నాం కదా. కానీ దేవుడు మనల్ని ఒకరికి ఒకరిని కావలివారిగా చేశాడు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు ఒకరితో ఒకరు కలిసి బ్రతకాలని, తల్లిదండ్రుల ఆధ్వర్యంలో వారు ఉండాలని దేవుడు ఏర్పాటు చేశాడు. కానీ ఈ కుమారుడు తన తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి తీర్మానించుకున్నాడు. అతడు ఆస్తంతా పోగు చేసుకొని దూరదేశానికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు. ఈ రోజుల్లో ఇదే వరుస. ఉన్న దేశంలో కాకుండా ఏదో దేశానికి వెళ్ళి ఏదో అనుభవిద్దామని, ఏదో సంపాదిద్దామని ఎందరో ప్రయాసపడుతూ ఉన్నారు. ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఉంటే నాకెంతో స్వేచ్ఛగా ఉంటుందని అనేకులు పొరపాటు పడుతున్నారు. ఈ దూరదేశానికి వెళ్ళిపోయినటువంటి ఈ కుమారుడు తనకున్నదంతా ఏం చేశాడు చూడండి. కొన్ని దినములైన తరువాత చిన్న కుమారుడు సమస్తము కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నాడు.
దూరదేశానికి వెళ్ళి అక్కడ దుర్వ్యాపారములో తన ఆస్తిని అంతటినీ పెట్టి దాన్ని పాడు చేసుకున్నాడు. వ్యాపారం చేయటం మంచిదే, వ్యాపారం చేయటం తప్పు కాదు, కానీ దుర్వ్యాపారం తప్పు. ఈ రోజున ఎందరో న్యాయంగా వ్యాపారం చేస్తే లాభం రాదని తప్పుడు వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేయటం చూస్తున్నాం. దుర్వ్యాపారంలో ఒక వ్యక్తి ఎన్నడూ అభివృద్ధిలోనికి రాడు. తనకున్నదంతా పోగొట్టుకుని దరిద్ర స్థితికే చేరతాడు. మీరు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మంచిది. మీకు ఉన్నదాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక న్యాయమైన వ్యాపారాన్ని చేయండి. దేవుడు దీవిస్తే అభివృద్ధి పొందుతారు. అంతేకాని దుర్వ్యాపారాలు చేయకండి. పాపముతో వ్యాపారం చేయకండి. పాపానికి మనుషుల్ని లొంగునట్లుగా ఈ వ్యాపారపు చిటుకులు ఉపయోగించి ఇతరులను పాడు చేయడానికి ప్రయత్నించకండి. చివరికి మీరే పాడవుతారు. ఇతడు ఏదో సంపాదించుకుందామనుకుని తనకున్నదంతా పాడు చేసుకున్నాడు. ఈ రోజున ఎంతోమంది యవ్వనస్తులు ఈ రీతిగానే ఉండడం చూస్తూ ఉన్నాం. యవ్వన కాలంలో నాకు బలం ఉంది కదా, సౌందర్యం ఉంది కదా, జ్ఞానం ఉంది కదా, నాకు మంచి తలాంతులు ఉన్నాయి కదా అని వారి ఇష్టానుసారంగా జీవించడం చూస్తున్నాం. వారి జీవితాన్ని పాపంలో పెట్టుబడిగా పెట్టి వారి శరీరాలను పాడు చేసుకోవడం చూస్తున్నాం. ఎంతోమంది వారి శరీరాలను అపవిత్రపరుచుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు, తప్పుడు కార్యాల కొరకు ఉపయోగిస్తున్నారు. జాగ్రత్త. నీ బలం, నీ సౌందర్యం, నీ జ్ఞానం దేవుడు నీకు ఇచ్చినవి. అవి నీ యవ్వన కాలంలో నీకు సమృద్ధిగా ఉన్నవని సంతోషపడక వాటిని జాగ్రత్తగా వాడి నీ జీవితకాలమంతా ఆనందించినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించు. మీ దేహము దేవుని ఆలయమై ఉందని ఎవరైనాను దాన్ని పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తాను అని ప్రభు చెప్పాడు. ఎంతోమంది యవ్వనస్తులు ఇదినా తమ శరీరాలను పాడు చేసుకుని రోగాల పాలవుతున్నారు, రకరకాల వ్యాధులకు గురైపోతున్నారు, అనేక విధమైన ఇబ్బందులు పడుతూ దరిద్రులైపోతున్నారు. ఎంతోమంది యవ్వనస్తులు ఇదినాన తప్పైన ఆశలకు చోటిచ్చి, లైంగిక కార్యాలకు చోటిచ్చి అపవిత్రులైపోతున్నారు, అనవసరమైన రోగాలకు గురైపోతున్నారు. ఎంతమంది యవ్వనస్తులు ఇదినాన ఎయిడ్స్ వంటి రోగముల ద్వారా పీడించబడుతున్నారు. వివాహమునకు ముందే తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అవమానంతో, సిగ్గుతో ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఎంతో కృంగిన స్థితిలో నిలిచిపోతూ ఉన్నారు. జాగ్రత్త. నీ యవ్వన కాలం పవిత్రంగా కాపాడుకోవటం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం ఎంతో అవసరం. తల్లిదండ్రులు నీకు కావలివాలిగా ఇచ్చాడు. నీ తల్లిదండ్రుల మాట విను. వారి పర్యవేక్షణలో ఉండటానికి ఇష్టపడు. నీవు ఒంటరిగా ఉంటే సాతాను సులభంగా నిన్ను పడగొడతాడన్న సంగతి గుర్తించు. ఈ రోజుల్లో అనేకులు తల్లిదండ్రుల కంటే స్నేహితుల మీద ఎక్కువ నమ్మిక ఉంచుతున్నారు. కానీ నీ స్నేహితులు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉంటారు. నీవు అన్నీ పోగొట్టుకున్నప్పుడు నేను నడి రోడ్డున విడిచిపెడతారు అని గుర్తించు. ఈ తప్పిపోయిన కుమారుడి పరిస్థితి అదే జరిగింది. అతనికి ధనం ఉన్నంతసేపు అనేక మంది స్నేహితులు తన చుట్టూ ఉన్నారు. ఎన్నో దురభ్యాసాలకు, దురలవాట్లకు అతడు బానిసయ్యాడు. తన ఇష్టానుసారంగా తన జీవితాన్ని, తన డబ్బును ఖర్చు పెట్టుకున్నాడు. చివరికి అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఒక్క స్నేహితుడు కూడా పక్కనున్నట్టు, చేరదీసినట్టు కనబడలేదు. అంతేకాక అట్టి పరిస్థితుల్లో ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు తినటానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఈ తప్పిపోయిన కుమారుడు పందులు తిందు పొట్టుతో తన కడుపును నింపుకోవాలని ఆశించాడు. ఈ రోజున ఎందరో తమ జీవితంలో శ్రేష్టమైన వాటిని పోగొట్టుకొని చివరికి హీన స్థితికి దిగజారిపోతున్నారు. మీ పరిస్థితి అలా ఉన్నదా? తల్లిదండ్రులు కష్టపడి మీకు ఫీజులు కట్టి చదివిస్తున్నప్పుడు చదువుకోకుండా వీధులమ్మట తిరుగుతూ అనవసరమైన విషయాలలో తలపెట్టుకుంటూ మీ బ్రతుకును, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారా? చూడండి, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీ జీవితాలలో మీరు నేర్చుకోవలసినవి నేర్చుకొని యోగ్యులుగా మీ యవ్వన కాలంలో జీవిస్తే మీ బ్రతుకంతట్లో మీరు దీవించబడతారు. ఒక్కసారి ఆలోచించండి. నీ యవ్వన కాలాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు? ఏమి సాధించాలని ప్రయత్నం చేస్తున్నావు? నీ ఇష్టానుసారంగా ఉండాలని, ఎవరు చెప్పిన మాట వినకూడదని, నీ మనసుకు తోచిందంతా చేయాలని ఆశతో ఉన్నావా? అవన్నీ నీకు కీడునే కానీ మేలును కలుగుచేయవు. గద్దింపును వినేవాడు యోగ్యుడవుతాడు. శిక్షను అంగీకరించేవాడు శ్రేష్ఠుడవుతాడు. నాకు గద్దింపులొద్దు, హెచ్చరికలొద్దు అనేవాడు చివరికి దరిద్రుడవుతాడు. మరి మీరు హెచ్చరికలను తీసుకునడానికి ఆశ కలిగి ఉన్నారా? దేవుని వాక్యం అనేకమైన హెచ్చరికలను మనకిస్తూ ఉంది. యవనుడా, నీ యవనేచ్ఛలను విడిచిపెట్టి ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడు అని దేవుని వాక్యం చదివిస్తుంది. యవనుడా, నీ యవన కాలంలో సంతోషంగా ఉండు. నీ హృదయమును సంతుష్టిగా ఉండని. కానీ
వీటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఎంతమంది యవనస్తులు ఈ దినాన వీధులెంబడ తిరుగుతూ తమ ఇష్టానుసారంగా జీవిస్తూ తమకున్నటువంటి తలాంతులను, దీవెనలను, శరీరమును పాపము కొరకు ఉపయోగించి తాము నాశనం చేసుకుంటున్నారు. ఈ తప్పిపోయిన కుమారుడు పరిస్థితి చూడండి, ఎంత హీన స్థితికి దిగజారాడో. తన బ్రతుకులో సమస్తమును దుర్వ్యాపారం ద్వారా పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారం అంటే ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే, మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, ఛేదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుచుంటకు గతించిన కాలమే చాలును. ఏంట దుర్వ్యాపారము? పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఈ రోజున ఎందరో తమ జీవితాన్ని ఇటువంటి దుర్వ్యాపారంలో పాడు చేసుకుంటున్నారు. పోకిరి చేష్టలు, ఒక అదుపు ఆజ్ఞ లేకుండా వారి ఇష్టానుసారంగా పోకిరితనంగా తిరగటం, ఇతరులను ఎగతాళి చేయటం, ఇతరులను అపహాసం చేయటం, ఎన్నో మానభంగాలు, రేప్స్ అన్నవి ఈ రోజున చూస్తున్నాం కదండి. కట్టు లేనటువంటి జీవితాలు జీవిస్తూ ఎంతోమంది తాము నాశనం చేసుకుంటూ ఇతరులను నాశనం చేస్తూ ఉన్నారు. దురాశలు, ఎంతోమంది ఈ రోజున జూదమాడుతూ దానివల్ల ఏదో కష్టపడకుండా సంపాదిద్దామని తమకు ఉన్నదాన్ని పోగొట్టుకుంటున్నారు కదా. అంతేకాదు, మద్యపానము, తాగుబోతులుగా ఈ రోజున ఎంతమంది తమ జీవితాలను నష్టపరుచుకుంటున్నారు. యవ్వన కాలంలో సరదాగా తాగానంటూ ఒక పెగ్గంటూ మొదలుపెట్టి చివరికి త్రాగుడు మానలేని పరిస్థితుల్లో ఎందరో ఉంటున్నారు కదా. ఎంతోమంది తాగుబోతులు, నేను త్రాగుడు మానాలని ఆశపడుతున్నానండి, కానీ నేను మానలేకపోతున్నాను, నన్ను ఎవడు విడిపిస్తాడన్న రీతిగా రోధిస్తూ ఉన్నారు. ఎంతోమంది తాగుడుకు బానిసలై దానిలో నుండి బయటపడలేక తమ జీవితాలను, తమ శరీరాలను, తమ కుటుంబాలను కూడా నాశనం చేసుకుంటున్నారు. ఇదన్నీ దుర్వ్యాపారమే. ఇంకా చూస్తే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు. ఈ రోజున ఎందరో ఇటువంటి కార్యాల్లో వారి ధనాన్ని వెచ్చిస్తూ, వారి సమయాన్ని వృధాపరుచుకుంటూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. అన్నీ పోయిన తర్వాత, మంచాన పడిన తర్వాత దేవుడా కాపాడు అని అడిగేవారు ఎందరో ఉన్నారు. కానీ నీ క్షేమకాలమందే, నీ బాల్యదినములందే నీ సృష్టికర్త జ్ఞాపకం చేసుకుంటే నీకు ఎంతో మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో సమస్తమును పోగొట్టుకొని చివరికి ఆకలితో అలమటిస్తూ పందులు కాసే పనికి దిగజారాడు. ఆ దినాల్లో యూదులు పందిని అపవిత్రమైన దాన్నిగా ఇస్తారు, దాని జోలికెళ్లరు, దానిని ముట్టుకోరు. కానీ ఈ యవనస్తుడు అంత హీనస్థితికి దిగజారాడు. ఆకలితో అలమటిస్తూ కనీసం పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలనుకున్నాడు. పొట్టు కడుపు నింపుతుందా అండి? ఎందరో ఈ రోజున పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశిస్తూ ఉన్నారు. సారాయితో కడుపు నింపుకోవాలని ఆశిస్తున్నారు. పొగ త్రాగుడు ద్వారా, సిగరెట్ల ద్వారా, బీడీల ద్వారా, అందులో ఉన్న పొట్టు ద్వారా తమ కడుపు నింపుకోవాలని తమకున్నదంతా ఖర్చు పెట్టుకుంటున్నారు. ఎంతోమంది డ్రగ్ అడిక్ట్స్గా తమ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. చూడు, నీకొచ్చిన బాధ నుండి నువ్వు విడుదల పొందడానికి, ఆ బాధను మర్చిపోవడానికి మద్యం సేవించాలనో, సిగరెట్లు తాగాలనో, మరేదో ఏదో చేయాలనో ఆశిస్తున్నావా? మరింత హీనదశకి నీవు దిగజారిపోతావు. ఈ తప్పిపోయిన కుమారుడు ఆ హీన దశలో తన స్థితిని తాను గ్రహించుకున్నాడు. అతనికి బుద్ధి వచ్చినప్పుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. హీ కేమ్ టు హిస్ సెన్సెస్. అతనికి జ్ఞానోదయం కలిగింది. తనకు ఒక్కసారి ఆలోచించుకున్నాడు, ఏంటి, నేనెవడిని? నేను ఒక ధనవంతుని కుమారుణ్ణి, నేను ఎంతో దర్జాగా బ్రతికిన వాడిని, నా తండ్రి నన్ను ఎంతో ప్రేమించేవాడు, నా ఇంటిలో నాకెంతో ఆడంబరం ఉండేది. కానీ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? పందులు తినే పొట్టు కోసం కకృతిపడుతున్నానేంటి? పందులతో పోరాడుతున్నానేంటి? ఇంత దీనదశకు, ఇంత హీనదశకు నేను దిగజారని, అయ్యో నేను తప్పు చేశాను, నేను పాపము చేశాను అని గ్రహించుకొని పశ్చాత్తాపడ్డాడు. చాలాసార్లు మనం అన్నీ పోయిన తర్వాత మన స్థితిని గ్రహిస్తాం, కానీ పశ్చాత్తాపడటానికి, సరిచేసుకోవడానికి ఇష్టపడకుండా ఆ స్థితిలోనే మిగిలిపోయి మరింత హీనస్థితికి వెళ్ళిపోతూ ఉంటాం. ఈ తప్పిపోయిన కుమారుడు ఒక్కసారి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకు కూడా సమృద్ధిగా ఆహారం ఉంది,
నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోతున్నాను. అంత మంచి తండ్రిని కాదని నా ఇష్టానుసారంగా వచ్చి నేను నా బ్రతుకును నాశనం చేసుకున్నాను అని బుద్ధి తెచ్చుకున్నాడు. నేను లేచి నా తండ్రి దగ్గరకు వెళతాను. నా పాపముల కొరకు నేను పశ్చాత్తాపడి నా తండ్రి దగ్గర నా పాపములు ఒప్పుకుంటాను అని అనుకున్నాడు. చాలాసార్లు మనం ఇక నుంచి నేను తాగను, ఇక నుంచి ప్రార్థన చేసుకుంటాను, ఇక నుంచి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాను అని అనుకుంటూ ఉంటాం. కానీ మనం ఉన్న స్థితి నుంచి కదలకుండా, మనం ఏ ప్రయత్నము చేయకుండా అలాగే వాయిదాలు వేస్తూ ఉంటాం. కానీ ఈ తప్పిపోయిన కుమారుడు వెంటనే లేచాడు, తండ్రి దగ్గరకు పరిగెత్తాడు. తండ్రి తిట్టినా కొట్టినా ఏం చేసినా పర్వాలేదు, నా తండ్రి కాళ్ళ మీద పడి క్షమాపణ అడుక్కుంటాను అనుకున్నాడు. నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నాడు. నా తండ్రి దగ్గరకు వెళ్ళి, తండ్రి నేను నీ కుమారుని నడిపించుకుంటకు యోగ్యుని కాదు, నీ కూలి వాళ్ళల్లో ఒకటిగా నన్ను ఉంచుకో అని బ్రతిమలాడుకుందాము అని అనుకుని అతడు తండ్రి ఇంటి దారి పట్టాడు. అయితే ఇక్కడ ఒక మంచి తండ్రి ఉన్నాడు. చూడండి, ఇహలోక తండ్రులు మంచివారైనప్పటికీ అనేకసార్లు వారి చెడుతనం బయలుపడుతూ ఉంటుంది. ఈ లోక తండ్రులు కొంతవరకే మనల్ని ప్రేమించగలరు, కొంతవరకే మనల్ని సంరక్షించగలరు, కొంతవరకే మనల్ని క్షమించగలరు. కానీ పరలోకపు తండ్రి ప్రేమ కలిగిన తండ్రి, ఆయన నిత్యుడైన తండ్రి, ఆ తండ్రికి గుర్తుగా ఉన్న ఈ తండ్రి ఆ కుమారుడు రావటం చూచి వాడింకను దూరముగా ఉండగానే పరిగెత్తుకుని వెళ్ళి అతడి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని కౌగిలించుకుని ఇంటిలోనికి తీసుకుని వస్తున్నాడు. తండ్రి, నేను నీకు పరలోకమునకు విరోధంగా పాపం చేసి ఉన్నాను, నేను నీ కుమారుని అనిపించుకుంటూ తగిన వాడిని కాదు అని ఆ కుమారుడు రోధిస్తున్నప్పటికీ అవేమీ పట్టించుకోకుండా అతనిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుని ఇంటిలోనికి తెచ్చి పనివారిని పిలిచి, ఈ నా కుమారుడు తప్పిపోయి దొరికాడు, చనిపోయి బ్రతికాడు, ఇతనికి ప్రశస్త వస్త్రమును వేయండి, చేతికి ఉంగరం పెట్టండి, కాలికి జోడు తొడగండి, మనందరం కలిసి సంతోషిద్దాం అన్నాడు. చూడండి, ఒక పాపి తన పాపం కొరకు పశ్చాత్తాపడుతున్నప్పుడు పరలోకంలో సంతోషం కలుగుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ తప్పిపోయిన కుమారుడు తన తప్పు తెలుసుకుని తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి ప్రేమతో అతన్ని స్వీకరించాడు. ఈలోక తండ్రులైతే, రే ఇక నేను చెప్పినట్టు ఉంటావా, ఇంకెప్పుడు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుండా ఉంటావా, కుక్కలాగా పడి ఉంటావా అని ఎన్నో చట్టాలు రూల్స్ పెట్టుండేవారు. కానీ ఈ తండ్రి అతన్ని ప్రేమతో చేర్చుకుని అతడు పోగొట్టుకున్న ఆధిక్యతను అతనికి తిరిగిచ్చాడు. ప్రియ సహోదరుడు సోదరి, నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఎవరి ఆధ్వర్యంలో ఉండడానికి ఇష్టం లేక స్వేచ్ఛగా ఉండాలని ఆశిస్తున్నావా? తల్లిదండ్రుల ప్రేమను తృణీకరించి వారి మాటను జవదాటి నీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ నిన్ను నీవే నాశనం చేసుకుంటున్నావా? నీ అంతటి నీవు ఏదో సాధిద్దామని, ఏవో గొప్ప కార్యాలు చేద్దామని నీ తల్లిదండ్రుల మాటను పెడచెవిని పెడుతున్నావా? దేవుని మాటను పెడచెవిని పెట్టి నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా? ఒక్కసారి ఆలోచించు. ఇప్పటికే నీ బ్రతుకు ఇబ్బందులు పాలైంది కదా, నీ జీవితంలో కరువు కలుగుతుంది కదా, కష్టాల్లో ఉన్నావు కదా, నష్టపోయావు కదా, మోసపోయావు కదా, నీ స్నేహితులు నిన్ను మోసగించారు కదా, నీకు మాటిచ్చిన వారు నిన్ను విడిచిపెట్టారు కదా, నీతో ఉన్నాను అన్నవారు నిన్ను విడిచి వారంతట వారు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడైనా గుర్తించు, నిన్ను విడువని ఎడబాయని దేవుడు ఒకడున్నాడని. అన్నీ పోగొట్టుకున్నప్పుడు ఆత్మహత్యే శరణమని అనుకోవటం ఈ రోజున మానవుల పరిస్థితి. ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు కూడా, ఎంతో పేరు ప్రఖ్యాతులు చెందిన వారు కూడా ఆత్మహత్యలు చేసుకోవడం గురించి మనం వింటున్నాం. దయచేసి అలాంటి ఆలోచనకు మీ జీవితంలో చోటివ్వకండి. మీరు ఎంత హీనదస్థితికి దిగజారిపోయినా, మీరు ఉన్నవన్నీ పోగొట్టుకొని భయంకరమైన పరిస్థితుల్లో బాధపడుతూ ఉన్నవారిగా ఉన్నా, మిమ్మల్ని ఇంకా ప్రేమించే యేసు ప్రభు ఉన్నాడని, మిమ్మల్ని చేరదీయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని విశ్వసించండి. లోబడనొల్లని వారి వైపు దినమంతయు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను అని ప్రభు చెప్తున్నాడు. ఆ తండ్రి ఆ కుమారుడు తిరిగి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడింకా దూరంగా ఉండగానే చూడగలిగాడంటే ఎంతగా ఎదురు చూస్తున్నాడో, ఎంతగా ప్రేమించాడో మీరు గుర్తించగలరు. పరలోకపు తండ్రి అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మీరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ మిమ్మల్ని క్షమించటానికి, మీరు పోగొట్టుకున్నవన్నీ తిరిగి మీకు ఇవ్వడానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు. మీరు బుద్ధి తెచ్చుకొని, మీ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపడితే యేసు ప్రభు మన పాపాలన్నీ క్షమించి మనకు పోగొట్టుకున్న సమాధానాన్ని, సంతోషాన్ని, ఆధిక్యతలను, ఆనందాన్ని తిరిగి ఇవ్వటానికి సమర్థుడిగా ఉన్నాడు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సహోదరుడ సహోదరి, మీ బ్రతుకు ఎలా ఉన్నది? మీ ఇష్టానుసారంగా తీర్మానాలు చేసి నష్టపడ్డారు కదా.
అనవసరమైన వ్యాపారాల్లో తలపెట్టి సమస్తం పోగొట్టుకున్నారు కదా. వడ్డీ వ్యాపారాలు చేసి లాభం సంపాదించుకుందామనుకొని ఉన్నదంతా పోయి అప్పుల్లో చిక్కున్నారు కదా. ఇప్పుడైనా పశ్చాత్తాపడండి. ప్రభు సన్నిధిలో మీ తప్పులు ఒప్పుకొని, మీ పాపములు ఒప్పుకొని ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ఒక అద్భుతాన్ని మీ జీవితంలో జరిగిస్తాడు. మీరు బాధపడటం, కష్టపడటం, నష్టంలో ఉండటం ఎంతమాత్రం దేవునికి ఇష్టం లేదు. తన బిడ్డలు ఆనందించాలని, సంతోషంగా ఉండాలని, సమృద్ధిగా ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. ఈ రోజున నీవు ఉన్నపాటున నీ తప్పు తెలుసుకొని ప్రభు పాదాల దగ్గరకు వస్తే ఆయన నిన్ను కౌగిలించుకొని ముద్దాడి నీవు పోగొట్టుకున్నవన్నీ నీకు ఇవ్వడానికి, నిన్ను క్షమించి ఆయన తన ఇంట చేర్చుకునడానికి ఆశ కలిగి ఉన్నాడు. ప్రభువా, నన్ను క్షమించు. నా ఇష్టానుసారంగా జీవించి నష్టపోయాను, కష్టాల్లో ఉన్నాను, వ్యాధుల్లో ఉన్నాను, శ్రమల్లో ఉన్నాను, అవమానంలో ఉన్నాను, నిందలో ఉన్నాను అని మీ స్థితిని మీరు ఉన్నది ఉన్నట్టుగా యేసు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించి ఒప్పుకోనండి, చెప్పుకోనండి. ఒక అద్భుత కార్యాన్ని ప్రభు ఇప్పుడే జరిగిస్తాడు. నాతో పాటు ప్రార్థనలో ఏకీవించండి. మీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకోనండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగలిగిన తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన. మాలో అనేకులము మా ఇష్టానుసారంగా మా సొంత మార్గాల్లో వెళ్ళి ఇబ్బందుల పాలయ్యాము, నష్టాల పాలయ్యాము, కష్టాల్లో ఉన్నాము, బాధల్లో ఉన్నాము అన్న సంగతి మేము గ్రహించుకున్నటకు సహాయం చేయము. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మేము చేసేదేది వర్ధిల్లదని, పరలోకపు తండ్రిని ఎదిరించి మా సొంత మార్గాల్లో నడిచినప్పుడు మేమేమి ఆశీర్వదించబడలేమని గ్రహించుకున్నటకు సహాయం చేయము. తల్లిదండ్రులను ఎదిరించి, కుటుంబమును విడిచి, తమ ఇష్టానుసారంగా గూడు విడిచి తిరుగు పక్షి వలె తిరుగుచున్న వారిని ఈ సమయంలో కనికరించము తండ్రి. ఎంతమంది భార్యాభర్తలు ఈరోజు ఎవరికి వారే యమునా తీరే అన్న రీతిగా వారు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారో అట్టివారు నీ పాదముల దగ్గరకు వచ్చినట్లుగా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించుము తండ్రి. ఎంతమంది యవ్వన బిడ్డలు తమ తల్లిదండ్రుల మాటలను పెడచెవిని పెట్టి తమ సొంత మార్గములలో వెళ్ళి కష్టాలలో, నష్టాలలో, పాపములో చిక్కుకొనున్నారు. అట్టివారు ఇప్పుడే పరిశుద్ధాత్మ ద్వారా విడిపించబడుటకు సహాయము చేయము. దారి తప్పి తిరుగుతున్న వారు తమ తప్పులను తెలుసుకొని పశ్చాత్తాపడి ప్రభువైపు తిరుగుటకు సహాయము చేయము. పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించి మా పాపముల కొరకు పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టినట్లుగా, క్రీస్తు రక్తములో కడగబడి నూతన సృష్టిగా మార్చబడినట్లుగా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించము తండ్రి. జీవితంలో అన్నీ పోగొట్టుకుని ఏమీ సంపాదించలేని స్థితిలో, దరిద్రపు స్థితిలో మిగిలిపోయిన వారిని ఇప్పుడే నజరేయుడైన యేసు క్రీస్తు నామములో విడుదల చేయుచున్నాము తండ్రి. వారి తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి వారు పోగొట్టుకున్నవన్నీ సంపాదించుకున్న వరకు నీ పరిశుద్ధాత్ముడు వారిని వెంటాడుటకు సహాయము చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి హృదయంలో పరిశుద్ధాత్మ కార్యాన్ని, పశ్చాత్తాపమును కలుగజేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. పశ్చాత్తాపము, రిపెంట్ అంటే టర్న్ బ్యాక్. నీ తప్పుడు మార్గాలు విడిచిపెట్టి వెనక్కి తిరిగి నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రభు కౌగిల్లోనికి చేరు. దేవుణ్ణి విడిచిపోయేవారు నాశన మార్గంలో ఉన్నారు. తమ తప్పు తెలుసుకొని వెనక్కి తిరిగితే చేతులు చాచిన ప్రభు కౌగిల్లో పడతారు, రక్షించబడతారు, ఆశీర్వదించబడతారు. కాబట్టి ఒకటి ఎదుట సరిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణమునకు దారితీయును అని దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా నేను సరిగానే ఉన్నానని నీవు నాశన మార్గంలో ముందుకు వెళుతున్నావేమో, నీ సొంత ఆలోచనలతో ముందుకు వెళుతున్నావేమో, నీవు నష్టపోకముందే, సమస్తము పోగొట్టుకోకముందే నీవు ప్రభు వైపు తిరుగు. నీ తప్పును ఒప్పుకొని సమాధానపడు, నీ మార్గాలు సరిచేసుకో, నీ జీవితాన్ని దేవునికి సమర్పించు. అప్పుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చూస్తావు. నీకోసం మేము కూడా ప్రార్థన చేయాలంటే మీ పేరు, చిరునామా తెలియచేయండి, ఫోన్ చేయండి, ఉత్తరం రాయండి, లేక ఈమెయిల్, SMS ద్వారా మీ ప్రార్థన అవసరతలు పంపించండి. ప్రభు సన్నిధిలో మీ పక్షంలో విజ్ఞాపన చేయడానికి మేము కూడా ఆసక్తి కలిగి ఉన్నాం. మీరు ప్రార్థించండి, దేవుని అద్భుత కార్యాలను అనుభవించండి.